టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ సుమలత. ఇక్కడ ప్రెసిడెంట్ వెంకటేశ్వర గారు మరి ఈ మురుగుంటి దేవస్థానానికి సంబంధించి భక్తుల అవసరార్థం భక్తుల అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు తీర్చడం కోసం టూరిజం శాఖ ద్వారా కల్చరల్ కోసం కూడా కళాకారుల కోసం కూడా ఇక్కడ ఏమేమి చేయగలుగుతాం ఇవన్నీ కూడా గౌరవ శాసనసభ్యులు మసూరెడ్డి గారు ఇక్కడ ఏర్పడినటువంటి ఇవన్నీ కూడా చూసి చర్చించి అక్కడ కోయిల్ సాగర్ దగ్గర ధ్యానం ఇక్కడే ఏం చేస్తామని ఇక్కడే అనౌన్స్మెంట్ చేస్తాం. ఇక్కడ గౌరవ మంత్రి దుబ్బల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా ఎంపీ గారు, ఎమ్మెల్యేలు, మన మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన అందరు ఎమ్మెల్యేలు కూడా రావడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా గౌరవ మంత్రి గారి దృష్టికి మేము తీసుకెళ్ళినప్పుడు కురుమూర్తి స్వామి టెంపుల్ దగ్గర టూరిజంకి సంబంధించి చాలా డెవలప్ చేయాల్సి ఉంటుందని చెప్తే మంత్రి గారు ఎంబడే స్పందించి ఖచ్చితంగా మనము ఈ టూరిజం స్టడీ టూర్ పెట్టుకున్నాం కదా, అక్కడికి వెళ్ళి టెంపుల్ విజిట్ చేసి తప్పకుండా అక్కడ ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అక్కడ కానీ సరళసాగర్లో కూడా పురాతనమైన ప్రాజెక్టు అక్కడ కూడా విజిట్ చేసి ఆడ మనం టూరిజం పరంగా ఏం చేయొచ్చు. అదేవిధంగా కోయిల్ సాగర్ మీకు అందరికీ తెలుసు, ఇప్పటికీ దాదాపు 70 సంవత్సరాలైంది ఆ ప్రాజెక్ట్ కట్టి. అది కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టే కాబట్టి ఈరోజు ఆ ప్రాజెక్టు కూడా విజిట్ చేసి అక్కడ కూడా టూరిజం పరంగా ఏ విధంగా మనము డెవలప్ చేయొచ్చు అనే విషయాలన్నీ కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఈ 3 ప్లేసెస్ కూడా విజిట్ చేద్దాము. విజిట్ చేసి అక్కడ కోయిల్ సాగర్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనం ఇక్కడ కురుమూర్తి టెంపుల్ కానీ సరళసాగర్ టెంపుల్ కానీ సరళసాగర్ ప్రాజెక్ట్ కానీ అదేవిధంగా కోయిల్ సాగర్ దగ్గర ఈ 3 ప్లేస్లలో టూరిజం పరంగా ఏ విధంగా డెవలప్ చేయొచ్చు అనే విషయాలన్నీ కూడా నేను ఒక రిప్రజెంటేషన్ కూడా ఆల్రెడీ మొత్తం ఒక మ్యాప్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం కోయిల్ సాగర్ దగ్గర మంత్రి గారు అన్ని విషయాలు మాట్లాడాలని చెప్పి మాట్లాడతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియదు.